దీని సెకండ్ మోడల్ ఎలా చేయొచ్చు చెప్పండి. డిస్టెన్స్ బై 9 ప్లస్ డిస్టెన్స్ బై 6 ఈక్వల్ టు 50/60. ఓకేనా. ఎల్సిఎం ఎంత 18. 2D ప్లస్ 3D ఈక్వల్ టు 5/6 కదా. 5D ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5 × 3. డిస్టెన్స్ ఎంత ఉంది అంటే a man can row 8 kmph in still water if the river is running 2 kmph. It takes him 3 hours 12 minutes to place and back. How far is the place? ఒకడు ఎలా వెళ్తున్నాడంట 8 kmph వెళ్తున్నాడంట. రివర్ యొక్క వేగం 2 kmph. వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందంట 3 hours 12 minutes అంటున్నాడు. ఇక చూడండి దీన్ని ఏం రాసుకోండి చెప్పండి. 2 × 10 × 6/16 దాకా ఓకేనా అందరికి. ఇదేం చెప్పండి యావరేజ్ స్పీడ్. 10 ఎక్కడిది 8 + 2 10. 6 ఎక్కడిది 8 - 2 16. 2 యాడ్ చేస్తా అంటే 2xy/x + a ఇంటూ టైం. చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే బై 60 రాదురా 1 5 192/16/5 కదా. అదేనా ఓకే కదా. ఇంటూ 1/2 ఓకేనా. ఎక్కడిది 1/2 హాఫ్ కదా మనం తీసుకునేది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 16 క్యాన్సల్. ఆన్సర్ ఎంత 6 2s ఎంత 12 కిలో. ఇక్కడ చూడండి మనం ఇంతవరకు తీసుకుంది ఏది అంటే వాడు ఇచ్చిన టైం ఏది అంటే వేరే రావడానికి పడిన టైం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి ఏమి ఇస్తాడు. ఏ మ్యాన్ కెన్ రో 6 kmph in still water if the river is running 2 kmph. It takes a hour to more to upstream than to go downstream for the same distance. How far is the place? ఇంతకుముందు ఏం చేయాలంటే వెళ్ళి రావడానికి మధ్య టైం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి మధ్య డిఫరెంట్ ఇస్తున్నాడు. ఎన్ని అవర్స్ అంట 8 hours. ఇక్కడ కూడా చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి 8 kmph ఓకేనా. అప్ స్ట్రీమ్ ఏమవుతుంది 4 kmph. ఇప్పుడు మనకి ఇచ్చింది చూడండి వెళ్ళి రావడానికి పడిన టైం కాదు వాటి మధ్య డిఫరెంట్ ఇస్తున్నాడు. అంటే డిస్టెన్స్ బై ఫస్ట్ చూడండి మా అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుందా డౌన్ స్ట్రీమ్కి ఎక్కువ పడుతుందా. అప్ స్ట్రీమ్కి ఎక్కువ పడుతుంది కాబట్టి 4 రాస్తున్నా మైనస్ డిస్టెన్స్ బై 8 ఈక్వల్ టు 8 ఓకేనా. ఇక్కడ వచ్చిన టైంకి ఇక్కడ వచ్చిన టైంకి మధ్య కదా డిఫరెంట్ 8. అని ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి ఎల్సిఎం ఎంత 8. 2D - D ఈక్వల్ ఎంత అంటే 8 అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 64 కిలోమీటర్స్ అనేది ఆన్సర్. ఏ మ్యాన్ కెన్ రో 10 kmph in still water if the river is running 5 kmph. It takes 15 hours more to upstream than to go to downstream for the same distance. How far is the place? ఒకటి ఎలా వెళ్తున్నాడంట ఇప్పుడు చూడండి డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి 15 kmph. అప్ స్ట్రీమ్ 5 kmph. ఇది ఓకేనా అందరికి. అప్ స్ట్రీమ్ ఉంది డౌన్ స్ట్రీమ్ ఉంది. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ బై 5 మైనస్ డిస్టెన్స్ బై 15 ఈక్వల్ టు ఇచ్చిన టైం డిఫరెంట్ ఎంత 15 hours. అంటే ఎల్సిఎం ఏం చెప్పండి 15 ఓకేనా. 3D - D ఈక్వల్ ఎంత అంటే 15. అంటే 2D ఈక్వల్ ఎంత 15 × 15 అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది 225 హాఫ్ 112.5. సేమ్ మోడల్ చూడండి. ఒక బోట్ ఎలా వెళ్తుందంట బోట్ యొక్క వేగం ఎలా ఇచ్చాడు అంటే 6 kmph. నెక్స్ట్ ఏమి ఇస్తాడు వాటర్ స్పీడ్ 4 kmph. వెళ్ళి రావడానికి మధ్య డిఫరెంట్ ఎలా ఇచ్చాడు చెప్పండి. వెళ్ళి రావడానికి కాదు తిరిగి రావడానికి 3 hours మా అప్ అండ్ డౌన్ ఇస్తున్నాడు. ఇక్కడ డిఫరెంట్ కాదు వెళ్ళడానికి తిరిగి రావడానికి బట్ టైం ఇస్తున్నాడు. అంటే యావరేజ్ స్పీడ్ చూడండి 2 × 10 × 2/12 ఇంటూ 3/2 ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం వేస్తున్నామా చూడండి ఏమొస్తుంది చెప్పండి 2 1s 2 6 3 1s 3 2s ఎంత దూరం ఉంది చెప్పండి 5 kilometers. ఓకే ఆ దూరం ఎంత ఉందంటే 5 kilometers. 3 వరకు ఓకేనేమా. మనకి వచ్చింది ఏది అంటే వెళ్ళి తిరిగి రావడానికి కదా. ఓకే మనకు కావాల్సింది ఏది డిస్టెన్స్ ఆ మధ్య దూరమే కదా కాబట్టి by 2 రాస్తాం. సపోజ్ దట్ ఏ పర్సన్ రోస్ ఏ boat in still water at the speed of 10 kmph. At the river water runs at the speed of 4 kmph. The person travels a certain distance then returns. It takes 4 hours more to travel the upstream than that of downstream. What is the distance? Distance చూడండి మా పడవ వేగం ఎక్కడ ఎంత ఇస్తున్నాడు అంటే పడవ యొక్క వేగం ఎంత అంటే 10 kmph ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు వాటర్ వేగం 4 kmph. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది అంటే 14 kmph అవుతుంది. అప్ స్ట్రీమ్ 6 kmph. వాటికి వెళ్ళి రావడానికి మధ్య టైం డిఫరెంట్ ఎంత అంట 4 hours ఇచ్చాడు. అంటే డిస్టెన్స్ బై 6 మైనస్ డిస్టెన్స్ బై 14 ఈక్వల్ టు 4 hours ఓకేనా. ఎందుకు ఇది ముందే రాస్తున్నా డౌన్ స్ట్రీమ్ కన్నా అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఎల్సిఎం ఎంత 64 6 42 ఇది ఎన్ని సార్లు పోతుంది 7D - 3D ఈక్వల్ టు 4
4D ఈక్వల్ టు 42 ఇంటూ ఆన్సర్ ఎంత అంటే 42 అంతే కదా. చూడండి డిఫరెంట్ ఎంత 4D ఈక్వల్ టు 4 ఇంటూ 42 ఆన్సర్ ఎంత అంటే 42. ఈ క్వశ్చన్ చూడండి. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్ is 6 kmph. On the speed of the stream is 2.5 kmph. A man rose to place at the distance of 101 kilometers and come back the starting point. The total time taken by him. వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఇంతవరకు డిస్టెన్స్ అడిగాడు కానీ ఈసారి డిస్టెన్స్ ఇచ్చేసి ఏమంటున్నాడు, వెళ్ళి రావడానికి పట్టే టైం అడుగుతున్నాడు. చూడండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ చూడండి ఒకసారి ఇస్తున్నాడు 101 ఉంది, ఒకసారి అంటే వెళ్ళేటప్పుడు ఒకసారి 101, వచ్చేటప్పుడు కూడా 101 తీసుకుంటాం. స్పీడ్ మాత్రం 2 తీసుకుంటాం, ఒకసారి అప్ స్ట్రీమ్ తీసుకుంటాం, రెండోసారి డౌన్ స్ట్రీమ్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు చెప్పండి 101 ఇప్పుడు చూడండి వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అనుకున్నాం అనుకోండి. ఎప్పుడు 6 + 2.5 ఎంత 8.5 ప్లస్ మా 101/3.5 ఇదే కదా మనకు వచ్చే ఆన్సర్. ఏమవుతుంది చెప్పండి, ఇది 1010/85 ప్లస్ మా ఇది ఎంత కట్ అవుతుందమ్మా 6 - 2.5. 6 నుంచి 2 పోతేమో 4, 0.5 పోతే 3.5. కట్ చేద్దామా, 2తో కట్ చేద్దాం. ఫస్ట్ 5తో చూడండి అప్రాక్సిమేట్లీ తీసుకుందామా. 202 17తో 17 1 ఎంత 17, రిమైనింగ్ ఎంతమా వస్తుంది. రెండోసారి ఎంత వస్తుందా రాసి చూడు ఇక్కడ 202 7తో 7 2 14 ఎంత వచ్చిందంటే 11 15/12 వచ్చింది. అదేమో 28 6/7. నియర్లీ మా దీన్ని 12 అవర్స్ రాసుకోవచ్చు. 15/17 కదా, అక్కడమా 29 అనుకున్నాం అనుకోండి. 11 అప్రాక్సిమేట్లీ 41 అవర్స్, అప్రాక్సిమేట్లీ 41 అయితే రాసుకొని చూద్దాం. రిపీటా ఓ చిన్న పని చేద్దామా, అది 101 కాకుండా 102 తీసుకుందాం. చూడండి వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత తీసుకుంటామని చెప్పండి 102/2 యాడ్ చేస్తుంది చెప్పండి 8.5 ప్లస్ మా 102/3.5 కదా. చూడండి 17 5 అనా 17 6 ఇది ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం పోతుంది చెప్పండి 5 7s ఇది కరెక్ట్ కాదు కదా 7 1s 7 2s 14 28 ప్లస్ అప్రాక్సిమేట్లీ మా 34 అవర్స్. ఓకే ఒకసారి ఏం రాస్తాను చెప్పండి మా డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తాం, రెండోసారి డిస్టెన్స్ బై స్పీడ్. చూసారు మరి ఏముంది ఆన్సర్ 40 పాయింట్స్ ఉందా. ఒకసారి చేద్దామా, చిన్న వాల్యూస్ చూడండి అవే తీసుకుందాం. 101/2 యాడ్ చేస్తే ఎంత అంటే 8.5 ప్లస్ మా 1010/3.5 ఇదే కదా చేసేది. 1010ను 85తో డివైడ్ చేస్తున్నామా. 85 1s ఎంత అంటే 85, రిమైనింగ్ ఎంత 6. ఇది ఒకసారి వాల్యూ. రెండోసారి చూడండి 1010ను 35 2 70 చూడండి మనకు 1175/85 వచ్చింది. రెండోసారి 28 30/35 అప్రాక్సిమేట్లీ చూడండి 28 + 11 ఎంత 39. ఇది ఒక 1 అవర్ అనుకుంటే అప్రాక్సిమేట్లీ 40 అవర్స్. ఇది అప్రాక్సిమేట్లీ ఆన్సర్. A boat running at the bottom of the complete the distance in 20 km in 5 hours. Well, it takes to 4 hours to complete the same distance top. What is the speed of the boat in still water? Down stream లో ఎంత పడుతుందా 20 km ఎంత టైం పడుతుందంటే డౌన్ స్ట్రీమ్ లో 5 అవర్స్. అదే అప్ స్ట్రీమ్ లో అదే దూరాన్ని 20కి 4 అవర్స్. నేను స్టార్టింగ్ లో చెప్పేమని చెప్పండి, డిస్టెన్స్ సమానం ఉంటే టైం డిఫరెంట్ ఉంటుంది, లేకుంటే టైం డిఫరెంట్ ఇస్తే టైం ఈక్వల్ ఇస్తే డిస్టెన్స్ డిఫరెంట్ ఇస్తాడు, లేకుంటే రెండు డిఫరెంట్ ఇస్తాయి. చూడండి ఇప్పుడు చూడండి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉన్నట్టు అంటే 4 kmph. ఓకేనా సరే ఇక్కడ 4 అవర్స్ రాసుకుందాం, ఇది 5 అవర్స్ తీసుకుందాం. ఓకే ఇది 5 kmph వస్తుంది. చూడమా 20 కిలోమీటర్స్కి వాడికి పట్టే టైం ఎంత చెప్పండి 4 అవర్స్ మా. ఇక్కడ అదే దూరం 20 కిలోమీటర్స్కి ఎంత 5 అవర్స్. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత ఉన్నట్టు అంటే 5 kmph, అప్ స్ట్రీమ్ 4 kmph. మనకు అడిగేది ఏం చెప్పండి బోట్ స్పీడ్ అంటున్నాడు. అంటే బోట్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ అంటే 5 + 4/2 ఆన్సర్ ఎంత 4.5 kmph. ఓకే ఆన్సర్ ఎంత 4.5 kmph. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇఫ్ ద రివర్ ఫ్లో స్పీడ్ 2 kmph ఇఫ్ ద టేక్స్ 12 minutes టు కవర్ ఏ 4 kilometers అప్ స్ట్రీమ్. చూడండి ఫస్ట్ ఏం ఇస్తాడు అంటే చూడండి ఒక నది ఒక వేగం ఇచ్చాడు. నది యొక్క వేగం ఎలా ఉందంటే నది యొక్క వేగం ఎలా ఉంది అంటే 2 kmph. మనకు బోట్ వేగం ఇవ్వలేదు, ఇదే అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి, నది ఎగువ అంటే అప్ స్ట్రీమ్లో ఎంత దూరం వెళ్తుందంట 4 kilometers ఎంత టైం పట్టిందంట, టైం ఎంత పడితే 12 minutes అయితే ఇంతవరకు ఓకేనా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అప్ స్ట్రీమ్ కనుక అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు కదా. అంటే ఎంత 4/12 × 60 ఓకేనా 1s 5s ఎంత 20 kmph ఇంతవరకు ఓకేనా. చూడమ్మా మన కాడ చూడండి అప్ స్ట్రీమ్ ఎంత ఉంది అంటే 20 kmph ఉంది. వాటర్ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి 2 kmph ఉంది.
ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, దీన్ని ఇంటూ చేసి దీనికి యాడ్ చేయడమే కదా. అంటే 20 + 2 × 2 ఎంత అంటే 24. ఇప్పుడు చూడండి మనకాడ అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ ఉంది. ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే బోట్ స్పీడ్ వస్తుంది. రెండు యాడ్ చేయండి మా. 20 + 24/2 అంటే 44/2 అంటే ఎంత చెప్పండి, 22 వస్తుంది. ఆన్సర్ ఎంత 22. లేకుంటే ఇంకొక మోడల్ చేయొచ్చు చూడమ్మా. మన కాడ ఏముంది చెప్పండి, అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడే కదా ఈ స్టెప్. ఓకేనా, మనకి ఇక్కడ 20 = బోట్ స్పీడ్ -2నే కదా. అంటే బోట్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, ఏ ఫెరీ ఈజ్ మూవింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ సిటీ A to city B will with speed of 45 km/h. A passenger jumped into a river in middle of the city and starts swimming towards city A. Ferry reached the B and come back A with the speed of 30 km/h. The both reach the same time. What is the speed of the passenger in river? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఒకడు పడవలో వెళ్తున్నాడు అంట. ఎక్కడి నుండి ఎక్కడికి, ఏ నుండి బీకి వెళ్తున్నాడు. ఆ పడవ ఎలా వెళ్తుంది అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది. ఇంతవరకు ఓకే. వాడు ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత దూకేశాడు. దూకేసే మళ్ళీ ఏకు బయలుదేరుతున్నాడు. ఇది మాత్రం ఏం చేసింది చెప్పండి, బీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయింది. అంటే వెళ్ళేటప్పుడేమో డౌన్ స్ట్రీమ్, అంటే వచ్చేటప్పుడు ఏమవుతుంది చెప్పండి, అప్ స్ట్రీమ్ ఉంటుంది. రిటర్న్ అయిన తర్వాత చూడండి ఇద్దరు కూడా సేమ్ టైంలో రీచ్ అయ్యారండి. ఓకేనా. తర్వాత ఏమి ఇస్తాడు అంటే బోటు వచ్చేటానికి వేగం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి, వెళ్ళేటప్పుడు వేగం ఏమో 45 km/h ఇచ్చింది. వచ్చేటప్పుడు వేగం ఎంత ఉంది, 30 km/h ఉంటే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఒకసారి ట్రై చేయండి. జనరల్గా అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ బ్రేక్ వేస్తాయి. ఇటువంటి క్వశ్చన్స్ ఎవరు చేస్తారో రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి క్వశ్చన్ చేయగలగాలి, రెండోది పాస్ చేయగలరు. క్వశ్చన్ ఎవరైనా చేస్తారు, మా ఎక్స్ అనుకుని చేసుకోవడం కాదు. అక్కడ క్వశ్చన్ ఏం చేయాలి చెప్పండి, ఇన్ టైంలో చేయగలరు. ఈ క్వశ్చన్ హింట్ గుర్తుపెట్టుకోండి. మా క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, ఒకడు వెళ్తున్నాడు అంట, పడవలు వెళ్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, పడవ వెళ్ళేది డౌన్ స్ట్రీమ్. ఇది ఓకేనా. డౌన్ స్ట్రీమ్ యొక్క వేగం ఎంత పడవది, 45 km/h వేగంతో వెళ్తుంది. ఇంతవరకు ఓకేనా. మిడ్ పాయింట్కి వచ్చింది అంటే మిడిల్ పాయింట్కి వచ్చిన తర్వాత ఒకడు ఏం చేశాడు అంటే దూకేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు స్విమ్మింగ్ చేసుకుంటూ. వాడు ఏం మర్చిపోయినాడు. ఓకే, వాడు రిటర్న్ వచ్చేస్తుంటే అది పడవ ఏం చేశాడు, వాడి కోసం ఆగదు కదా, వెళ్ళిపోయి ఏ నుండి బీకి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసింది అప్పుడు వచ్చేసింది. వచ్చాక ఇద్దరు కూడా ఒకే టైంకి వచ్చారంటే వాడు దూకి తప్పు చేశాడు. ఉన్న పోయి అదే కదా జరిగేది. ఇది క్వశ్చన్. వాడు ఎందుకు దూకాడు చెప్పండి, మీకు జాబ్ తెప్పియాలని. వాడు దూకినందుకే క్వశ్చన్ క్రియేట్ అయింది కదా, లేకుండా కాదు కదా. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు మనం చిన్న చూడండి, వాడు ఇచ్చిన స్పీడ్ 45 km/h, రెండోది 30 km/h కదా. 45, 30కి ఎల్సిఎం తీసేసుకుందాం. ఎంత 90. ఓకేనా. 90 మనం ఏం చేసుకోవచ్చు, టోటల్ డిస్టెన్స్ 90 అనేది తీసుకుందాం, లేకుంటే 180 తీసుకుందాం. అంటే ఇది 90 కిలోమీటర్స్, ఇది 90 కిలోమీటర్స్ ఉన్నట్టు. ఇది ఓకేనా. మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నా, ఏ నుండి బికి, A to B ఎంత అనుకుంటాం చెప్పండి, 180 అనేది ఏం చెప్పండి, మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూ. అది నిజం కాదు. మనం ఏం చేస్తాం, ఒక వాల్యూ అజ్యూమ్ చేసేసుకున్నాం. అంటే టోటల్ 180 కిలోమీటర్స్ ఉంటే వాడు 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన దాకా దూకినాడు కదా. అంటే వేగం 45 km/h. ఓకేనా. అంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది, అది 2 hours ట్రావెల్ చేసిన తర్వాత దూకాడు. అది మనకు అవసరం లేదు. రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దానికి 2 hours పోతుంది. ఇది ఓకేనా. అంటే వాడు చూడండి మా, ఇక్కడికి రీచ్ కావడానికి పడవ ఇక్కడ 2 hours ట్రావెల్ చేసిందా, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత ట్రావెల్ చేసింది చెప్పండి, 180/30. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ 180 కదా మా. అంటే 180/30 ఎంత, 6 hours. 6 hours ప్లస్ 2 hours ఎంత, వాడు 8 hours ట్రావెల్ చేసింది. ఎంత అంటే 90 కిలోమీటర్స్. అది ఎక్కడ, అప్ స్ట్రీమ్ లో. వాడికి అప్ స్ట్రీమ్ లో వాడు ఎంత చేశాడు చెప్పండి, 90/8 hours కదా. అంటే ఎంత వస్తుంది, 2 4s 2 45 ఎంత చెప్పండి, 11 1/4. ఇంత ఓకేనా. దీనికి మనం ఏం చేయాలి చెప్పండి, ప్లస్ ఏమి యాడ్ చేయాలి అంటే వాటర్ స్పీడ్ యాడ్ చేస్తారు కదా వచ్చేది. అంతే కదా. చూడండి మా, అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు మ్యాన్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడే కదా మా, రివర్స్ స్పీడ్ వేస్తుంది. ఇప్పుడు చూడండి ఇవి మ్యాన్ స్పీడ్ ఇవ్వాలంటే అప్ స్ట్రీమ్ ప్లస్ వాటర్ స్పీడే కదా మనం యాడ్ చేసేది. అంటే దీనికి వాటర్ స్పీడ్ యాడ్ చేయాలి. వాటర్ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి, 45 + 45 ఇచ్చాడు 30 కదా. అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఏమవుతుంది చెప్పండి, వాటర్ స్పీడ్ ఈక్వల్ టు 45 - 30/2నే కదా. అంటే ఎంత, 7.5. అంటే ఏం చేస్తుంది చెప్పండి, ప్లస్ 7.5 యాడ్ చేస్తుంది. 7 1/2నా, 7/5 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 0.5 అంటే 1/2నే కదమ్మా. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 18 3/4. ఓకేనా. ఇది 1/4, అది 1/2. 1/4 అంటే 25%, 1/2 50%, అంటే టోటల్ 75 కదా. అంటే 18 3/4 అనేది ఆన్సర్. అర్థమైంది. ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి డిస్కస్ చేద్దామా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఎల్సిఎం తీసుకుంటున్నాము. దేనికి, 45కి 30కి. ఎల్సిఎం అంటే నిజం అంటే ఎల్సిఎం ఎంత అంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 90 వస్తుంది. 90 వచ్చిన ఆన్సర్ వస్తుంది. కానీ డెసిమల్స్ ఎందుకని కోసం అడివైడ్ చేయడానికి ఏం తీసుకుంటే 180 అనేది ఏ నుండి బికి మధ్య దూరం తీసుకుంటున్నాం. ఇది ఓకేనా. ఏ నుండి మధ్య దూరం ఎంత, 180. అంటే ఒకటి చూడండి, ఏ నుండి బికి స్టార్ట్ అయ్యాడు పడవలో. పడవ వెళ్ళాలంటే డౌన్ స్ట్రీమ్ లో 45 km/h వేగంతో వెళ్తుంది. మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత దూకాడు. అంటే 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత దూకాడు.
ఇక రిమైనింగ్ 90 కిలోమీటర్స్ బోటు ట్రావెల్ చేసింది. అది వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే 2 అవర్స్ పట్టింది. ఇది ఓకేనా? అంటే ఇక్కడ దూకినోడు 2 అవర్స్ లో ట్రావెల్ చేసి సమ్ డిస్టెన్స్ వచ్చాడు. అక్కడ నుండి బోట్ ఏం చేస్తాడంటే మళ్ళీ రివర్స్ వచ్చింది. ఎంత దూరం వచ్చింది చెప్పండి? 180 కిలోమీటర్స్. అప్పుడు దాని వేగం ఎంత అంటే 30 kmph. ఇప్పుడు పట్టిన టైం ఎంత? 180/30 ఎంత? 6 అవర్స్. అంటే బోటుకు పడిన టోటల్ టైం ఎంత చూడండి? 6 + 2 ఎంత? 8 అవర్స్. అంటే వాడు దూకిన తర్వాత 8 అవర్స్లో వచ్చి రీచ్ అయింది. అంటే ఇది చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? వాడికి 90/8 అవర్సే కదమ్మా. 8 అవర్స్ అంటే 6 + 2 అవర్స్. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 2 4s 2 45s అంటే 11 1/4 వస్తుంది. ఇంతవరకు ఓకేనా? ఇది ఏది అంటే అప్ స్ట్రీమ్ వన్ ప్లస్ మనకేం చేస్తాం చెప్పండి? అప్ స్ట్రీమ్ ప్లస్ వాటర్ స్పీడ్ యాడ్ చేసి ఏమవుతుంది అంటే మ్యాన్ స్పీడ్ వస్తుంది కదా. కాబట్టి ఏం చేస్తామంటే 11 1/4 ప్లస్ వాటర్ స్పీడ్ ఏమవుతుంది? 45 - 30/2 అంటే ఎంత? 7.5 అంటే 7 1/2 అంటే ఎంత వస్తుంది? 18 3/4 అనేది ఆన్సర్. ఏమి ఇస్తున్నాడు? శ్యామ్ టేక్స్ ట్రిపుల్ టైమ్ టు row a boat to against the stream of the river, then the time taken to the row with the stream to cover the same distance. What will be the ratio between the speed of the boat and in the still water to that of the flow? ప్రవాహ వేగం దాని యొక్క రేషియో అడుగుతున్నాడు. మనం టైం ఎలా పడుతుందంట? డౌన్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ కి మధ్య రేషియో ఎలా ఉందంట? 1:3. ఓకేనా? అంటే రేషియో ఏమవుతుంది చెప్పండి? బోట్ స్పీడ్ వాటర్ స్పీడ్ ఏమవుతుంది? 4:2 2:1. ఆన్సర్ ఎంత అంటే 2:1. అలెక్స్ కెన్ రో ఏ బోట్ స్టిల్ వాటర్ ఇన్ 5 kmph. He row the boat upstream in 2 hours and cover a certain distance of 10 kilometers. Then the row downstream 1.5 hours the cover a distance of 12 kilometers. చూడు వాడు ఎంత వెళ్తున్నాడు అంటే వాడి యొక్క వేగం ఎంత అంటే 5 kmph అనుకుందాం. అప్ స్ట్రీమ్ లో 12 కిలోమీటర్స్ ఎంత టైం పట్టింది చెప్పండి? 2 hours అంటే ఎంత ఉన్నట్టు? 6 kmph. అదే డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి? 12 కిలోమీటర్స్ ఎంతమా? ఇంకా ఈ క్వశ్చన్కి దీంతో అవసరం లేదు కదా మనకు. ఆల్రెడీ ఎంత వచ్చింది చెప్పండి? చూడండి, క్వశ్చన్ ఏముంది అంటే ఒక పడవ వెళ్తుంది. పడవ యొక్క వేగం ఎంత అంటే 5 kmph. అప్ స్ట్రీమ్ లో అది ఎంత దూరం వెళ్ళింది అంటే 12 తీసుకుందాము. 12 కిలోమీటర్స్ ఎంత టైం పట్టింది? 2 hours. అంటే దాని వేగం ఎంత ఉన్నట్టు? 6 kmph. మనకు పడవ వేగం ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది. అంటే ప్రవాహ వేగం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏమవుతుంది చెప్పండి? అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్. 6 ఈక్వల్ టు బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్. బోట్ స్పీడ్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 కదా. అంటే ఏమవుతుంది చెప్పండి? 6 - 5 ఎంత అంటే 1 kmph. క్వశ్చన్ ఏదో మిస్టేక్ ఉంది. ఇదిమా అవును, అది 5 తీసుకుంటే అక్కడే ఈక్వల్ అయిపోతుంది కదా. పోనీ ఇక్కడ 12/3/2 రాస్తే అక్కడ మాత్రం ఏమవుతుంది అంటే 2 ఒకటే రావాలి కదా. సరే క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిస్తున్నాడు? A boat goes to 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and that of the boat of still water. ఒక పడవ చూడండి 10 hours లో ఎంత వెళ్తుందంట? 30 kilometers ఏది వెళ్తుందంట? అప్ స్ట్రీమ్. 44 kilometers డౌన్ స్ట్రీమ్. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 10 hours పడుతుంది. మళ్ళీ చూడండి అదే పడవ 13 hours పడుతుందండి. ఈసారి ఎలా? 40 kilometers అప్ స్ట్రీమ్, 55 kilometers డౌన్ స్ట్రీమ్. అయితే మనకేమడుతుంటే 2 అడుగుతున్నాడు. ఏమడుతున్నాడు? ప్రవాహ వేగం మరియు బోటు వేగం ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇక చూడండి, ఈ మోడల్ ఇచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత దూరం వెళ్తుందంట? 30 kilometers వెళ్తుందంట. డౌన్ స్ట్రీమ్ ఎంత వెళ్తుంది చెప్పండి? 44 kilometers. ఎన్ని అవర్స్ పట్టింది? 10 hours. నెక్స్ట్ టైం ఇస్తాను చెప్పండి. ఇది ఎంత వెళ్తుంది? ఇది 40 kilometers వెళ్తుందంట. ఇక్కడ 55 kilometers వెళ్ళడానికి 13 hours పడితే మన క్వశ్చన్ ఇస్తున్నాడంటే బోట్ స్పీడ్ ఎంత, వాటర్ స్పీడ్ ఎంత? ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో ఇవ్వలేదు, బ్యాంకులో ఇచ్చాడు. ఓకేనా? క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందంటే 30 44 40 55 ఇచ్చాడా? ఓకే, చిన్న హింట్ తీసుకుందాం చూడండి. 44 యొక్క ఫ్యాక్టర్స్ ఏం చెప్పండి? 44కి 55కి మధ్య ఫ్యాక్టర్స్ ఏముంది మా? 11 కదా. అంటే ఖచ్చితంగా అది 11 ఉంటుంది కదమ్మా. అంటే దాని యొక్క స్పీడ్ 11 ఉన్నట్టే కదా. ఏ స్పీడ్? డౌన్ స్పీడ్ ఎంత ఉన్నట్టు? 11 kmph ఉన్నట్టే కదమ్మా. 11 చేసి ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 4 వస్తుంది. అంటే 10లో 4 ఎంత రావాలి? ఇక్కడ 6 రావాలి. 6 రావాలంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 5 ఉన్నట్టే కదా. అంటే అప్ స్ట్రీమ్ ఎంత ఉన్నట్టు దాని వేగం? ఇది అర్థమైందా? ఒకసారి చెక్ చేసి చూడండి. బై 5 చేస్తే ఇక్కడ 8 వస్తుందా? 5 13 వస్తుంది కదా. అంటే దాని యొక్క వేగం అప్ స్ట్రీమ్ ఏమో 11 ఉన్నట్టు, అప్ స్ట్రీమ్ ఏమో 5 ఉన్నట్టు, డౌన్ స్ట్రీమ్ ఎంత? 11. ఇప్పుడు బోట్ యొక్క వేగం ఏమవుతుంది? 11 + 5/2 కదా, 8 kmph. 11 - 5/2 3 kmph.
అర్థమైందా? ఈ మోడల్ ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ తీసుకుంటున్నాము, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం 44కి 55. నెక్స్ట్ వన్ చూడండి, ఏ మోటార్ boat can travel 30 km upstream and 28 km downstream in 7 hours. It can travel 21 km upstream and return 5 hours. Find the speed of the boat in still water. క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి. ఒక బోట్ ఎలా అవుతుందంట, అప్స్ట్రీమ్ ఎంత వెళ్తుందంట, అప్స్ట్రీము 30 కిలోమీటర్స్ వెళ్తుందంట, డౌన్ స్ట్రీము 28 కిలోమీటర్స్ ఎంత టైం పడుతుందంట, 7 hours. నెక్స్ట్ ఏమి ఇస్తాడు మా 21 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్ అండ్ రిటర్న్ టు, అంటే 21 ఇక్కడ కూడా 21 ఉన్నట్టే కదమ్మా, టోటల్ 5 hours అంటున్నాం కదా. ఓకేనా? అడిగి చూడండి 28కి 21కు కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 7 కదా. అంటే దాని యొక్క స్పీడ్ 7 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 7 ఓకేనా. అంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, 4. అంటే ఇక్కడ ఎంత రావాలి, 3. అంటే ఎంత ఉన్నట్టు మా, ఇక్కడ 20 ఉండాలి మా. ఇప్పుడు చూడండి 7 అంటే 4 వచ్చిందా, ఇక్కడ 10 వేసామనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 3 + 4 ఎంత 7. ఇక్కడ 10 వేస్తే వస్తుంది చెప్పండి 2 hours. ఇక్కడ ఎంత 5 hours. అంటే మన క్వశ్చన్ ఏముండాలి అంటే ఇట్ కెన్ ట్రావెల్ 20 km అప్స్ట్రీమ్ అండ్ 20 km అప్స్ట్రీమ్ అండ్ 21 km డౌన్ స్ట్రీమ్కి ఎంత అంటే 5 hours అని ఉండాలి. చిన్న కరెక్షన్ చేసుకున్నాం. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మనకు, దాని వేగం ఎలా ఉన్నట్టు చెప్పండి, అప్స్ట్రీమ్ ఎంత ఉన్నట్టు 30 ఇస్తున్నాడు, డౌన్ స్ట్రీమ్ ఎంత ఇస్తున్నాడు 28కి ఎంత అంటున్నాడు, రివర్స్ రాసుకోవడం, ఇది డౌన్ స్ట్రీమ్ ఇది అప్స్ట్రీమ్ అవుతుంది. అప్పుడు ఇది 7 అవుతుంది, ఇది ఎక్కడ ఎంత 10, అప్పుడు 7 hours. నెక్స్ట్ బాయ్ ఇక్కడ 20, ఇక్కడ 21, 7, 10 వేసుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 2 hours వస్తుంది, ఇక్కడ ఎంత 3 hours, ఎంత 5 hours. క్వశ్చన్ ఓకేనా? డౌన్ స్ట్రీమ్ 30 ఉండాలి, అప్ స్ట్రీమ్ ఎంతమా 28, దానికి ఎంత పడుతుంది 7 hours. అదే 20, 21 ఉంటే 5 hours. ఇప్పుడు చూడండి అప్ స్ట్రీమ్ ఎంత ఉన్నట్టు చెప్పండి, దాన్ని 7 kmph. అదే డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 10 kmph ఉంది. ఇప్పుడు బోట్ స్పీడ్ ఏమవుతుంది 10 + 7/2 8.5. అదే వాటర్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి 10 - 7/2 అంటే ఎంత 1.5. ఈ క్వశ్చన్ లో కొంచెం బ్రేక్ వేసింది అంటే ఆ ఫెర్రీ క్వశ్చనే కదా, అది ఒక్కసారి రీకాల్ చేస్తాను చూడండి. క్వశ్చన్ ఇదే కదా, కొంచెం లెంత్ అయింది, ఇదే కదా లెంత్కి వచ్చిన క్వశ్చన్ మా, ఇదే కదా ఫెర్రీ 1000. చూడండి ఒక పడవ చూడండి ఏ నుండి బీకి వెళ్తుందంట, ఇంతవరకు ఓకేనా. చూడమా పడవ యొక్క వాడు దూకింది ఏంటంటే పడవ వేగం 45 kmph ఓకేనా. 1 hour ట్రావెల్ చేసిన తర్వాత దూకినాడు అనుకుందాం, అంటే పడవ ఎంత ట్రావెల్ చేసింది, మిడ్ పాయింట్ అంటే 45 kilometers కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి 1 hour. రిటర్న్ బోటల్ ఎంత 90 kilometers ఓకేనా. బై 30 అంటే ఎంత 3 hours. అంటే 1 + 3 ఎంత 4 hours. 4 hours వాడు ట్రావెల్ చేసింది ఎంత 45/4 కదా, ఎంత 11 1/4. అంటే ఓకే వాడి వేగం డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఎంత అంటే 11 1/4 ఉంది. ప్లస్ మా వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఏమవుతుంది 45 - 30/2 అంటే ఎంత 7.5. 11 1/4 + 7 1/2 అంటే ఎంత 18 3/4 అనేది ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ టాపిక్ మాత్రం 1కి 2 సార్లు ఒకసారి చూసుకోండి, ఎందుకు అంటే అంత రెగ్యులర్గా వాళ్ళు చేయం కాబట్టి టాపిక్. మేము 1 మార్క్ వచ్చినా ఇంపార్టెంటే. ఇంకోటి ఏది అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి చేసాం మనకు ఏది లీనియర్ ఈక్వేషన్ దిస్ ఓకే, ఒక ఎక్స్ వాల్యూ ఇచ్చి న్యూమరికల్ ఒకే వాల్యూ ఉంటుంది, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ ఐడియా ఉందా, కాయిన్స్ కొనడం అది దీంట్లో అడుగుతాడు మా దేంట్లో మోటార్ స్ట్రీమ్స్.